మనశంకర్ వరప్రసాద్ సినిమా గురించి మనం చాలా రివ్యూస్ విన్నాము, పబ్లిక్ టాక్స్ విన్నాము, సెలబ్రిటీస్ మాటలు కూడా విన్నాము. మరి ఇప్పుడు ఎవరి కోసం మనం వెయిట్ చేస్తున్నాము అంటే మన స్టార్టింగ్ నుంచి కూడా చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి పైన. కానీ పవన్ కళ్యాణ్ గారు స్టిల్ ఇప్పటికి సినిమా చూడలేదా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సినిమా గురించి మాట్లాడట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చిరంజీవి గారి గురించి మాట్లాడట్లేదు అంటే ఈ సినిమా గురించి పర్టికులర్గా అని చెప్పేసి చాలామంది రకరకాలుగా అడుగుతూ ఉన్నారనమాట. సో ఇటకేళ్లకు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా చూసినట్టున్నారు. చూసిన తర్వాత తన స్టైల్లో రివ్యూ ఇవ్వడం జరిగింది. సో మరి ఓవరాల్గా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు చిరంజీవి గారు, ఎంటైర్ మనశంకర్ వరప్రసాద్ టీమ్కి అని చెప్పేసి మన అనిల్ రాయపూడి గారిని కూడా పొగుడుతూ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇస్తున్నటువంటి హిట్లు ఆ విధంగా ఉన్నాయి. సీనియర్ హీరోలు అందరికీ కూడా బాలకృష్ణ గారికి కావచ్చు, వెంకటేష్ గారికి కావచ్చు, ఇప్పుడు చిరంజీవి గారికి కావచ్చు, నెక్స్ట్ నాగార్జున గారికి ఇవ్వాలని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఈ విధంగా రకరకాలుగా తను ఏ లైన్ తీసుకున్నా, ఎవరితోని సినిమా చేసినా, ఎప్పుడు సినిమాతోని వచ్చినా కూడా సైలెంట్గా వచ్చి హిట్ అనేది సాధిస్తూ ఉన్నారు. సో మరి ఆయన గురించి మ్యూజిక్ ఇచ్చినటువంటి బీమ్స్ గురించి కావచ్చు, ఎంటైర్ టీం అందరికి కూడా మరి వెంకటేష్ గారు ప్రత్యేక ఆకర్షణ సినిమాకి అని చెప్పేసి వీళ్ళిద్దరిని లెజెండరీ యాక్టర్స్ని ఒక ఫ్రేమ్లో చూడడం అనేది ఇంకా చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఈ విధంగా హిట్లు ఇదే విధంగా వెళ్ళాలి. అండ్ గత 40 సంవత్సరాలు అంటే 4 దశాబ్దాల నుంచి కూడా మన చిరంజీవి గారు అదే గ్రేస్తో ఇంత ఏజ్లో ఉండి 70+ ఏజ్లో కూడా ఏ మాత్రం గ్రేస్ తగ్గకుండా అదే డ్యాన్సు, అదే కామెడీ టైమింగు, అదే యాక్టింగు, అదే గ్రేస్తోని ఇంత అద్భుతంగా నటించగలుగుతున్నారంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి డైమండ్ మన చిరంజీవి గారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో ఇదే విధంగా ఇంకా ఇంకా సినిమాలు చేసి ప్రేక్షకుల్ని ఇంకా ఇంకా అలరించాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ సినిమా మాత్రం ఇప్పటి వరకు అయితే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా భారీగా వసూలు రాబడుతూ ఉంది. స్టిల్ ఇప్పటికి కూడా ప్రతి థియేటర్లో ఎక్కడెక్కడైతే ఈ సినిమా ఆడుతుందో అక్కడ హౌస్ఫుల్స్ అవుతూ ఉన్నాయి. సో మరి ఇప్పటి వరకు చిరంజీవి గారిని మాస్ రోల్స్లో, క్లాస్ రోల్స్లో అన్నిట్లో కూడా చూసాము. ఫర్ ది ఫస్ట్ టైం కంప్లీట్ అంటే ఇంతకుముందు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశారు, కాకపోతే కొంచెం మాస్ అనేది కూడా అందులో మిక్స్ అయి ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఫర్ ది ఫస్ట్ టైం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేశారు. చాలా చాలా అద్భుతంగా ఉంది సినిమా అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఈ యొక్క రివ్యూని షేర్ చేస్తూ ఉన్నారు. మరి ఆయన ఇది అధికారి అంటే తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కాకుండా తన పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒకటి పేజ్ కూడా ఉందన్నమాట. సో అందులో నుంచి ఆయన ఈ యొక్క పోస్ట్ని చేయడం జరిగింది. సో చాలామంది ఫ్యాన్స్ అయితే చాలా చాలా హ్యాపీగా ఈ యొక్క మూమెంట్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు.